అండి అందరికీ ఈరోజు అయితే హైదరాబాద్లో మేము రెంట్కున్న ఇల్లు హోమ్ టూర్ చేస్తున్నానండి. మరి మేము ఉండే ఇల్లు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం, చూసేయండి రండి. ఇది మెయిన్ డోర్ అండి. ఇది వచ్చేసి హాలు, చిన్న హాలు, బుజ్జి హాల్ అన్నట్టు. ఇది 1 BHK అండి. మేము 2 BHKలో ఉంటలేము, 1 BHK తీసుకున్నాం. ఇది వచ్చేసి హాలు, పైన ఫ్యాను, ఇక్కడ వచ్చేసి పవర్ ప్యాంట్ అన్నట్టు. మనకు ఫ్యాన్కు లైట్స్ ఇక్కడ ఉందన్నట్టు. నాకు వచ్చినట్టు చూపిస్తున్నానండి, మరి ఇందులో తప్పులు ఎతకకండి. నాకు వచ్చినట్టు నేను చేస్తున్నాను, అది కూడా భయంగానే చేస్తున్నాను. ఇది వచ్చేసి టీవీ పాయింట్ అండి. ఇక్కడ మాకు టీవీ లేదు, ఊర్లో ఉంది టీవీ. మనగా ఊర్లో ఉంది టీవీ, కాకపోతే మేము తెచ్చుకోలేదు. మేము వచ్చి 3 months అవుతుంది. టీవీ, ఫ్రిడ్జ్, కూలరు, అలాంటి ఏసీలు అలాంటివి ఏం లేవండి. నార్మల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో అలానే ఉంది మా ఇల్లు. ఇవన్నీ ఏం లేవు, ఊర్లో ఉన్నాయి, కాకపోతే తెచ్చుకోలేదు. ఇవి 1 year అవుతుంది పిల్లలు తీసుకొని. అప్పుడు రష్మిక మందన పెట్టింది కదా, అది ఫోన్లో చూసి అందరు చూసి కావాలని మా పిల్లలు పట్టుబడి మరి 400 ఒకటి తెప్పించేది వాళ్ళ డాడీతోటి. ఇది మా ఉంది ఐడి కార్డు మా బాబుది. ఇక్కడ మేము ఫోన్ షార్పింగ్ పెట్టుకుంటాం అన్నట్టు. ఇక్కడ ఇస్తాను ఈ ఖర్చు ఎందుకు పెట్టినా అంటే ఫోన్కి ఇది కింద రాసుకోకుండా కెమెరా పోకుండా ఇది ఖర్చు పెట్టిన అన్నట్టు. ఇంకా అంతేనండి. సెల్ఫ్లు ఏదో చిన్ని సామాన్లు అవి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి చిన్న విండో ఉంది, దీనికేమో దోమలు ఇది పెట్టిరు, మాకంటే ముందు నొల్లే పెట్టిరు. కాకపోతే ఇది నేను తీసేయలేదు, దోమలు బాగుంటాయి ఈ ఏరియాలో, అందుకే నేను ఇదేం తీసేయలేదు, అలానే ఉంచేసిన అన్నట్టు. ఇవి వచ్చేసి కంట్రోల్ బియ్యం, మన రేవంత్ రెడ్డి ఇచ్చే కంట్రోల్ బియ్యం అండి. ఈ బస్తా 2 months కింద 3 months ఒకటిసారి ఇస్తే ఇది వచ్చింది. 4 days కింద ఇది తెచ్చుకున్నాం మేము. ఇవి వచ్చినాయి అన్నట్టు, కంట్రోల్ బియ్యమే. అప్పుడప్పుడు వండుకొని తింటాం సాయంత్రం అన్నట్టు. ఇక మొత్తానికి ఇట్లా మొత్తానికి ఇది హాల్ అండి. మొత్తం చిన్నది ఒక రూమ్ లాంటిది హాలు. దాని తర్వాత కిచెన్కి వెళ్ళిపోదాం. లాస్ట్కి బెడ్రూమ్ చూపిస్తాను. కిచెన్ చూపిస్తుందా. ఇక్కడికి వచ్చేసి పూజ, దేవుడు మంచిగా ఈరోజు పూజ చేసుకున్నానండి. శనివారం కదా, వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నాను. ఇగో ఇలా అంటే ఇక్కడ పూజ కదా అంటూ ఏం లేదు, మామూలుగా కిచెన్లో ఒక సెల్ఫ్లో దేవుళ్ళని ఇట్లా పెట్టుకున్నాను. 1 BHK కదా, చిన్నది కదా, అందుకని పూజ గది అలాంటివి ఏం లేవు. ఇవి వచ్చేసి పిల్లల బాక్సులు, ఇలా స్కూల్ లేదు, అందుకే ఇవన్నీ కడిగి పెట్టేసిన తోమేసి. మొత్తం పిల్లల బ్యాగ్స్ నేను చెప్పినా కదా ఫ్రిడ్జ్లో లేదని. మేము కూరగాయలు తెచ్చుకుంటే ఎప్పుడప్పుడు ఫ్రెష్గా తెచ్చుకొని ఇట్లా సెల్ఫ్లో పెట్టుకుంటాం అన్నట్టు. అంటే 1 weekకి 2 times తెచ్చుకుంటాం అన్నట్టు మార్కెట్. ఇది వచ్చేసి గిన్నెలు మొత్తం క్లీన్ చేసుకున్నా, తోమేసిన, మొత్తం తోమేసి క్లీన్ చేసి పెట్టేసిన అండి. ఇది కిచెను. ఇదేమో సింక్ మాత్రం పెద్దగానే వచ్చింది. గిన్నెలు మెయిన్ ఎక్కువ నేను ఉండేది ఇందులోనే నేను. ఇగో ఇవాళేమో పాలకూర ఫ్రై తినేసినాం ఆల్రెడీ. పాలకూర ఫ్రై చేసిన. ఇక్కడ వచ్చేసి చిన్న రోలు, నాకు ఇదే ఇంపార్టెంట్ అన్నట్టు. ఎందుకంటే అప్పుడప్పుడే మసాలా నూరుకుంటా, చికెన్ అయినా ఏమైనా తెచ్చినప్పుడు మసాలా నూరుకుంటా, అల్లం వెల్లిపాయ పేస్ట్ అప్పుడప్పుడే చేసుకుంటాను. ఇది కుక్కర్. ఇక్కడ ఇక గిన్నెలు అండి, ఇవన్నీ గిన్నెలు కొన్ని ఉంటాయి. గిన్నెలు కొన్ని ఎందుకు ఉన్నాయంటే ఇవి తోమేసిన కదా అని కొన్ని ఉన్నాయి. ఇది ఇక్కడ కూడా గిన్నెలు ధర. ఇగో ఇవన్నీ గిన్నెలే. ఇది ఒక కుక్కరు, గిన్నెలు, సిలిండరు, చాట. ఇక్కడికి వచ్చేసి బియ్యము, ఇవన్నీ పోపు సామాన్లు అండి. పోపు సామాన్లు అన్నీ కింద పెట్టుకున్నాయి ఇట్లా. ఇక్కడికి వచ్చేసి వాటర్ క్యాన్స్ అన్నట్టు. ఫ్రిడ్జ్ లేదు కదా, వాటర్ క్యాన్స్ ఎప్పుడప్పుడే తెచ్చుకుంటాము. ఇవి వచ్చేసి ఇదండి కిచెను మొత్తం. ఇదే మా కిచెను. మరి ఇట్లా ఉందని ఏమనుకోకండి, మనం అంతే ఇక ఇంతే.
ఇక వచ్చేసి వాష్ ఏరియా చూపిస్తారండి. వాష్ ఏరియా వచ్చేసరికి ఇగో ఇక్కడ ఒక బకెట్, ఇగో ఇక్కడ ఒక సింక్ ఇచ్చిర్రు. సింక్ మేము ఎక్కువ వాడడం దానికి. ఇక్కడ ఒక ట్యాప్ వచ్చింది. ఇక్కడేమో ఇది వాషింగ్ మిషన్కి పవర్ ప్యాంట్ ఉంది, కానీ మాకు వాషింగ్ మిషన్ లేదు కదా, అందుకని నేను దాన్ని యూజ్ చేస్తలేము. ఇక్కడికి వచ్చేసి ఏమైనా పెట్టుకోవచ్చు అన్నట్టు, మనం షాంపూలైనా లేకపోతే ఏమైనా అదే మన లిక్విడ్ వాషింగ్ మిషన్ ఏమైనా స్టోరేజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇట్లా పిల్లల షూస్ పెట్టాను అంతే. ఇక అంతే అండి కిచెన్ సైడ్ అంతే. ఇప్పుడు బెడ్రూమ్ చూపిస్తాను. చూసి మరి ఇట్లా ఉందని ఏమనుకోదు, ఉన్నదే చూపించుకోవాలి. లేని డబ్బు ఎందుకు కొట్టుకోవాలి, ఉన్నదే చూపిస్తాను. లేనిది ఎందుకండి చూపించుకున్నాడు, మనకు ఉన్నది మనం చూపించుకోవాలి అంతే కదా. మీరే చెప్పండి, కరెక్టా కదా? ఇక వచ్చేసి బెడ్రూము, మా వాళ్ళు పోయి టవల్స్ ఇట్లనే వేస్తారు. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. పైన ఒక ఫ్యాను, మనకి ఏసీ కూలర్ అంటే ఏమీ లేదు మన దగ్గర. పైన ఒక ఫ్యాను, ఒకటే హాల్లో ఒక ఫ్యాను, బెడ్రూమ్లో ఒక ఫ్యాన్, రెండే మన దగ్గర. ఇవి వచ్చేసి బట్టల విషయానికి వద్దాం. ఇవి నా బట్టలే, ఎప్పుడైనా వేసుకోవడానికి అన్నట్టు, కొత్తవి అన్నట్టు ఇక్కడ పెట్టుకున్నాను, చదువుకున్నాను. ఇవి కూడా నా బట్టలసే. కొన్ని చీరలు, కొన్ని డైలీ వేర్ వేసుకున్న డ్రెస్సులు. ఇవేమో డైలీ వేర్ వేసుకోవడానికి, ఇవి చీరలు రీల్స్ తెస్తున్నప్పుడు ఇవి వేసుకుంటా చీరలు. ఇవి డైలీ వేర్ వేసుకోవడానికి. ఇందులో కూడా చీరలు ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా బ్యాగులు ఏమైనా పెట్టుకుంటాను. ఇది నేను డబుల్ సేవింగ్ చేసుకుంటున్నాను. అంటే అప్పుడప్పుడు మా ఆయన తెస్తాడు, ఇందులో వేసేస్తాను అన్నట్టు. ఇక్కడ మనం టిక్ మార్క్ పెట్టుకోవాలి. మనం 100 వేసినామా 500 వేసినామా ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఇది కొంచెం కొంచెం సేవింగ్, మన ఫ్యామిలీకి కొంచెం సేవింగ్ అన్నట్టు. నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఇవి వచ్చేసి మా ఆయన బట్టలు, ఇవి మా ఆయన బట్టలు, ఇవి ఆయనకు సెల్ఫ్. ఇవి పిల్లల టీషర్ట్లు, షర్ట్లు. ఇవి కూడా పిల్లలే, పిల్లలకు పాయింట్లు. ఇవి పాయింట్లు. ఇక్కడ బెడ్షీట్లు కింద. ఇవి వచ్చేసేమో బ్యాగులు, పిల్లల స్కూల్ బ్యాగులు. మెయిన్ ఇవి ఎందుకు కట్టిన అనుకుంటున్నారా, గలీజ్గా కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? లేదండి, ఇవి వర్షం వచ్చినప్పుడు ఫ్యాన్ కింద బట్టలు ఆరేసుకుంటాను. ఇవి కట్టుకున్న థ్రెడ్లు. పిల్లల స్కూల్ డ్రెస్సులు అయితే అస్సలే ఆరవ వర్షం వస్తే, అందుకే ఇవి కట్టిన. ఇంకా పైకి వచ్చేస్తే ఇవన్నీ కూడా బట్టలే, కాకపోతే అవి అన్నీ కొత్తే, కాకపోతే యూజ్ చేస్తలేమని అట్లా పెట్టేసిన. కింద సరిపోతలేమని పైన పెట్టేసిన అని, అదిగో ఇట్లా పెట్టేసిన. అవి కూడా బట్టలే. మా ఇంట్లో సామాన్ల కంటే బట్టలే ఎక్కువ ఉన్నాయండి. ఇక వచ్చేసి మంచం కూడా లేదండి, మేము కిందనే పడుకుంటాము. కింద అంటే కింద కాదు, ఇగో ఈ పరుపుల మీద పడుకుంటాం అన్నట్టు. మంచం ఊర్లో ఉంది, కాకపోతే తెచ్చుకోలేదు. మేము వచ్చి 3 months అవుతుంది, ఏం తెచ్చుకోలేదు. ప్రస్తుతానికి ఉండడానికి అంతే తెచ్చుకున్నాం. ఇగో ఇవేమో పరుపులు, కిందనే పడుకుంటాం అన్నట్టు ఇక్కడ. ఇక వచ్చేసి ఇది విండో అండి. మనకి ఏసీ కూడా పనికి రాదు, అంత గాలి వస్తుంది ఈ విండో తీసేస్తే. వెనక జరుగు, ఈ విండో తీసేస్తే అసలు మామూలుగా కాదు, చల్లగా ఏసీ వచ్చినట్టే వస్తుంది గాలి అన్నట్టు. ఇటు సైడ్ మేము ఉండేది 3rd floor, అందుకే గాలి ఎక్కువ వస్తుంది. ఇది వచ్చేసి నా వీడియో స్టాండ్ అన్నట్టు. ఇది వచ్చేసి నా వీడియో స్టాండ్. ఇవి వచ్చేసేమో గొడుగులు. ఇది మధ్యలో వర్షం బాగా వస్తే పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకోవడానికి ఏం లేకపోతే ఇవి అప్పటికప్పుడు తీసుకున్న 500 ఇచ్చి, ఎదురుగా షాప్ ఉంటే 500 తీసుకున్నాడు రెండింటికి. ఇక నా వీడియో స్టాండ్. పిల్లలు స్కూల్కి వెళ్తారు, మా ఆయన పనికి ఆయన వెళ్ళిపోతాడు, అందుకని ఇక నేనే తీసుకుంటా వీడియోస్ తీసుకుంటే స్టాండ్ తోటి. ఇక వచ్చేసి వాష్రూమ్ చూపిస్తాను, దాని చూపి. ఇది వాష్రూమ్ అండి, ఒకటే వాష్రూమ్. ఇది కూడా బెడ్రూమ్కి అటాచ్డ్, ఒకటే వాష్రూము. ఇది వచ్చేసి వాష్రూము. ఇంకా అంతేనండి, మేము ఉండే ఇల్లు చిన్న ఇల్లు, చిన్న ఫ్యామిలీ అంతేనండి. మేము డబల్ బెడ్రూమ్లో అట్లా ఉండలేము, చిన్న ఫ్యామిలీ 1 BHKలోనే ఉంటున్నాం. ఇదేనండి హోమ్ టూరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఉంటా మరి, బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను.